అంటే వాళ్ళ కళ్ళల్లో ఒక అద్భుతం చూస్తున్నా. ఏంటి వీళ్ళ సైషన్లో కెమెరా పడితే ఆవిడ ఆవులిస్తా క్లాక్ చూసుకుంటుంది. ఆవిడ ఏం చెప్తుందో నాకు అర్థం కావట్లేదు. పాములు ఇలా అంటూ ఉంటే అది వాయిస్తున్నప్పుడు ఆ పాము ఊగుతూ ఉంటుంది. పాము ఎందుకు? ఎందుకంటే పాము చెవులు. వాళ్ళ మైండ్లో ఆ టైంలో ఏమవుతుంది ఉండొచ్చు అని ఎందుకంటే బేసిక్గా వాళ్ళ మైండ్ ఉండవు. ఓకే, మైండ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా బాబాల దగ్గర ఉండరు. రామ్ ఫట్ అని సత్యసాయిబాబా 100 హాస్పిటల్ క్రియేట్ చేయొచ్చు కదా. విభూతి ఎందుకు? బూడిద ఏం చేసుకుంటారు ఎవరైనా? సో భక్తులందరూ గొర్రెలు అంటారు మీరు? బుర్రలు ఆలోచించవు కాబట్టి అట్లీస్ట్ తింటూ ఉంటాయి ఎవరిని వినకుండా. వీళ్ళు అసలు ఏం వింటారో తెలియదు. అది నా పాయింట్. అసలు ఏం చెప్తున్నారు, ఏం వింటున్నారు అనేది నాకు బిగ్గెస్ట్ మిస్టరీ. అది ఎవడ పెంచాడు దానన్న బాబా గారు సరంగా అవతారం చాలించి వెళ్ళిపోయారు అనుకోండి. నేను దేవుడు కాబట్టి ఆ రోజు రాముడు కృష్ణుడు ఉన్నట్టు ఇవాళ పుట్టపర్తి సత్యసాయిబాబా వచ్చారు. ఆయన అవతారం చాలించి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రాముడు వారం రోజులు డెత్ బెడ్లో హాస్పిటల్లో ఉంటే నాకు బాగుండవు, కానీ సాయిబాబా ఉన్నారు పుట్టపర్తి. వాళ్ళ స్టాండర్డ్స్ వచ్చినప్పుడు మీరేం ఫీల్ అవుతారు? యు గెట్ షాక్? I'm not shocked because I know that human beings at the end of the day, హ్యూమన్ బీయింగ్ అన్నోడు కొంతసేపు యాక్టింగ్ చేయగలుగుతాడు కానీ ఆల్ ద టైమ్ యూ కాన్ డూ. ఈతమైన ప్రపంచంలో రంభా రుసి మేనకాన్ని ఇస్తున్నారా, లేకపోతే ఆల్కహాల్ వోడ్కా అమృతం బ్రాండ్ వోడ్కా ఇస్తున్నారా, ఏమి ఇస్తున్నారు? అలాంటి తుచ్చమైన నీచ్ కమీనే మానవుడితో మాట్లాడడానికి ఇష్టం ఉండకపోవచ్చు. వాళ్ళిద్దరికి మాతో డిబేట్ పెట్టిస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. నమస్తే, హలో, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అంటారు. పుణ్య పురుషులే కాదు, సత్పురుషులు చాలామంది జీవితాన్ని మృత్యువును కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో జయించిన మహానుభావులు జన్మించిన మన నేల అన్నమాట భారతదేశం. మరి ఇంతమంది బాబాలు ఆశ్రమాలు ఉన్న ఈ దేశం గురించి, బాబాల గురించి, స్వామీజీల గురించి రామ్ గోపాల్ వర్మ గారు రామోయిజంలో ఏం చెప్తారో విందాం. రామ్ గోపాల్ వర్మ గారు నమస్కారం. సో మిమ్మల్ని గురూజీ అని పిలవాలనుంది, మిమ్మల్ని గురూజీ అనగానే నమస్కారం అని. ఎనీవే ద కాంటెక్స్ట్ బాబాల గురించి అంటే నాకు ఎర్లియస్ట్ మెమరీ ఏంటంటే పుట్టపర్తి సాయిబాబా ఫస్ట్ ఆయన జుట్టు ఒకటి స్ట్రైకింగ్ ఫీచర్. ఆ జుట్టు లేకుండా నేను ఊహించలేను. మా ఆంటీ ఒక ఆవిడ, నేను ఎప్పుడూ నమ్మలేదు, నేను అక్కడికి వెళ్ళాను, కొన్ని వేల మంది నడుస్తూ ఉంటే ఆ పాదాలు వెళ్ళిపోయిన తర్వాత ఆ నేలను ముద్దు పెట్టుకుంటున్నారు అని చెప్పారు. చెప్తే ఈ సందర్భం ఎందుకు వచ్చిందని ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి పుట్టపర్తి సాయిబాబా ఫోటో ఉంది అక్కడ. ఇదేంటి ఈయన ఫోటో ఇక్కడ ఉంది ఏంటి అంటే దాని మీద కోపం వచ్చి ఎక్స్ప్లెయిన్, నీకేం తెలుసు ఆయన గురించి అంటే ఓకే నాకేం తెలియదండి, మీకేం తెలుసా, మీకేం అర్థమైంది అసలు సాయిబాబా ఏం చెప్తున్నారు అంటే. ఎంతసేపు ఆవిడ ఆర్గ్యుమెంట్, అన్ని వేల మంది వాళ్ళందరూ కరెక్ట్ కదా, వాళ్ళందరూ తప్ప అనేది పాయింట్, కానీ తనకేంటో తెలియదు. సో అప్పుడు అన్నాను, మీరు కూడా వేల మందిలో ఒకరు, ఆ మిగతా వేల మంది ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు కాబట్టి మీకు తెలియకపోయినా మీరు వాళ్ళతో పాటు గుంపులో వెళ్తున్నారు. అందులో ప్రతి ఒక్కరు మీలాగే మిగతా వాళ్ళు వేల మంది, అందరూ గొర్రెలు, అందరూ బుర్రలేని వాళ్ళు అన్న కదా అర్థం అక్కడ యూనో అని అడిగితే ఇంకా కోపం చేసింది. సో పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, గాడ్ మ్యాన్ అనే కాన్సెప్ట్, దేవుడు మాట్లాడు ఉంటాడు, ఒక విగ్రహంలా ఉంటాడు, ఏం చెప్పడు కాబట్టి ఆటోమేటిక్ దాని ఎక్స్టెన్షన్ ఎవరో నేనే, దేవుడి తర్వాత నేనే అని కొంచెం దాని కరెక్ట్ ఒక ఆకారం, వారు వేసుకునే బట్టలు, వాడికి మాట్లాడే విధానంలో ఒక చిన్న ఇది ఉంటే, సో పీపుల్ ఆర్ డెస్పరేట్లీ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్ పవర్. అది మామూలు మనుషులు సాటిస్ఫై చేయలేడు, ఒక మినిస్టర్ చేయలేడు, ఒక లీడర్ చేయలేడు, ఒక పొలిటికల్ లీడర్ చేయలేడు. ఎవెన్చువలీ దే నీడ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎ గాడ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ అనదర్ వర్షన్. అక్కడి నుంచి వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఎవరెవరికి ఏ బాబా అంటే ఇష్టం ఏంటి, నేను ఒకేసారి నేను అంటే బాబా కదా ఇప్పుడు అంటే వాళ్ళ డెరివేటివ్స్ ఉంటారు, నాన్నగారు, అమ్మగారు, తాతగారు, ఇలాంటి రకరకాల వేరే పేర్లతోటి. సో నాన్నగారు అని ఒక ఆయన దగ్గర నేను ఎందుకు వెళ్ళానంటే, అప్పుడు ఒక అమ్మాయి నేను ప్రేమించేవాడిని. ఆ అమ్మాయి మదర్ వెళ్తూ ఉంటే ఆ మదర్ని కాకపడటానికి, ఇలా నేను కూడా మంచివాడిని నిరూపించడానికి, ఇంప్రెస్ చేయడానికి వెళ్ళాను. సో ఫస్ట్ టైం నేను చూశాను ఇది నాన్నగారు కాదు, సారీ ఇది అమ్మగారు. నాన్నగారు కాదు, నాన్నగారు తర్వాత అమ్మగారు. సో ఆవిడ అక్కడ కూర్చుని ఏదో చెప్తే ఇంకా ఆవిడకి బోర్ కొట్టేస్తుంది. ఏది వీళ్ళు ఎవరైతే ఉంటారో మన ఏమంటారు దాన్ని డిసైపుల్స్, నమ్మే జనం ఉంటారు కదా, ఆవిడ నిమిషానికి 2 సార్లు ఆవలిస్తుంది, 3 నిమిషాలకు ఒకసారి క్లాక్ చూస్తుంది. అంటే ఎప్పుడు అయిపోతుందని అంటే ఆవిడ్ని అంత గుడ్డిగా నమ్మేసి అసలు బుర్ర లేని జనాలు వాళ్ళతో బోర్ కొట్టేస్తుంది అమ్మ.
అది నా ఫస్ట్ అబ్జర్వేషన్. ఈ నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇప్పుడు నిత్యానంద స్వామి ఆ స్కాండల్ జరిగినప్పుడు నిత్యానంద స్వామి అమ్మాయితో ఏం చేసాడని పక్కన పెట్టి తను పడుకునే విధానం, ఆ బెడ్ మీద పడుకుని కన్నడ సినిమా పాటలు చూస్తున్నాడు. ఆ పోజ్ ఎక్స్ట్రాడినరీ అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విజువల్స్ ఐ సా. ఎందుకంటే అలా అందరూ చేస్తారు, కానీ యూ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ ఏ బాబా టు డూ ఇట్. యా, ఆయనకు ఉన్న రెప్యుటేషను, మనకి ఇచ్చిన డిజైన్ దృష్ట్యా అతను మనిషే, మనకు తెలుసు. ఆ రోజుల్లో అప్పుడు వివేక్ ఓబ్రాయ్ విపరీతమైన భక్తుడు నిత్యానంద స్వామి. నేను మాడాను వివేక్తో, చూసేదంటే వాళ్ళు ఎంత ఇదంటే ఇప్పుడు అలా అయినా కూడా మళ్ళీ వెళ్తాడు. ఎందుకంటే ఆ నమ్మకం లేకపోతే వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేదని వాళ్ళ ఫీలింగ్. బాబా ఉన్నాడు, బాబా ఆశీస్సులు ఇచ్చాడు, బాబా దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఇది సో అన్లెస్ అది లేకపోతే వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేదు, ఆ బిలీఫ్ అనేది లేకపోతే ఏం చేయాలో తెలియదు. అప్పుడు మన దగ్గర సొల్యూషన్ లేదు, మనకి ఏమవుతుందో తెలియదు. అందుకని ఆడి మీద వేసేస్తే బాబా మీద ఒక ఆడేదో చూసుకుంటాడు. అది పాయింట్ అక్కడ. అంటే తప్పంటారా అలా డిపెండెన్సీ? తప్పు ఓపెన్ క్వశ్చన్ కాదు. ఎనీ కైండ్ ఆఫ్ ఎ డిపెండెన్స్ విచ్ హస్ నో లాజిక్ ఈజ్ స్టూపిడ్. దిస్ ఇస్ అన్ అబ్జర్వేషన్. అది ఇది లాజిక్ లేదని ఎందుకు అనుకుంటారు? ఏంటి లాజిక్? లాజిక్ ఏం లేదు, ఇట్ ఈస్ గివింగ్ సమ్ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది, అది నిజంగా వాళ్ళ వల్ల వచ్చిందా? ఒక భ్రమను చూసి నేను భ్రమపడుతున్నానా, వాస్తవాన్ని చూసి భ్రమపడుతున్నా అంటే భ్రమే. కరెక్టే. అది సాటిస్ఫాక్షన్ అనేది ప్రతి దాంట్లో వస్తుంది. అంటే ఈచ్ పర్సన్గా ఒక పర్టిక్యులర్ ఇది సాటిస్ఫై అవ్వచ్చు. మనం ఏంటి, మన ప్రోగ్రెస్కి ఏంటి ఇంకా దేంట్లో బెటర్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. దీని వలన మనకి ఓవరాల్గా మన గ్రోత్ ఏమైనా ఉంటుందా, మన చేయదలుచుకున్న దాంట్లో ఒకవేళ మనకి ఏం చేయాలనుకున్నది తెలిస్తే. సో అప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మా ఆంటీకి నేను ఏం చెప్పాను, సాయిబాబా గురించి చెప్పినప్పుడు ఆవిడ ఏమంటారు, స్విచ్ చేస్తే ఎలక్ట్రిసిటీ వస్తుంది, స్విచ్ చేస్తే ఎలక్ట్రిసిటీ వస్తుంది, స్విచ్ చేస్తే ఎందుకు ఎలక్ట్రిసిటీ వస్తుంది అని క్వశ్చన్ అడగడానికి ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఇన్ఫర్మేటివ్గా మీరు చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ ఎందుకు వస్తుందంటే దాని బేసిక్ సైన్స్ ఏంటి, ఆ వైర్లో ఏం చేస్తుంది, అక్కడ ఫిలమెంట్ ఉంటుంది, ఇది రకరకాలు మీరు తెలుసుకోవాలనుకుంటే పెద్ద నాలెడ్జ్ ఉంటుంది అక్కడ. లేదు స్విచ్ చేస్తే ఎలక్ట్రిసిటీ వస్తుందండి అని అక్కడ అయిపోతే బాబా ఆశిస్తే మనకి అయిపోతుందండి అంటే బాబా ఆశిస్తే ఎందుకు అయిపోతుంది అని క్వశ్చన్ అడగకపోవటం అనేది ఇట్స్ రిగ్రెసివ్ కూడా కాదు, ఇట్ ఈస్ స్టిల్ అండ్ స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్కి ఆపరేట్ అవుతుంది. దేవుడిని కానీ దేవుడి బాబాలని కానీ నమ్మితే. అసలు తపస్సులు చేసేది ఇయర్స్ అండ్ యుగాల తరబడి, ఇట్స్ ఓన్లీ ఫర్ స్టిల్నెస్ ఆఫ్ మైండ్. అసలు కాదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ బాలాజీ టెంపుల్ ఆరిజిన్లో మీకు వెళ్తే 14,000 సంవత్సరాలు వాళ్ళు యాగం చేసి యాగ ఫలం ఎవరికి ఇవ్వాలని ఆలోచించలేదు. సో ఆబ్వియస్లీ ఎవ్రీబడి హ్యాస్ అన్ ఆబ్జెక్టివ్. ఊరికనే స్టిల్నెస్ అంటే ఎందుకు మీ స్టిల్నెస్ దానికి వెళ్ళాలి, నిద్రపోవచ్చు కదా స్టిల్నెస్ కావాలంటే. స్టిల్నెస్ అనేది మైండ్ ఆలోచింపజేయడం మానేస్తుంది. మైండ్ ఆలోచించకపోతే అడ్వాన్స్మెంట్ అనేది ఉండదు. అప్పుడు మీ రాయి రప్పతో సమానం. మైండ్ అనేది ఉన్నదే ఆలోచించడానికి. సో ఎప్పుడైతే మీరు ఒకదాన్ని గుడ్డిగా నమ్మారో మైండ్ ఆలోచించడం మానేస్తుంది. క్వశ్చన్ చేసినప్పుడు మైండ్ యాక్టివేట్ అవుతుంది. సో గుడ్డిగా దేన్ని ఎవరిని నమ్మకూడదు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ రామోయిజం ట్రస్ట్ అనేది డిఫరెంట్, ఒక దాని మీద డిపెండెన్సీతో నమ్మటం అనేది డిఫరెంట్. నమ్మకం అనేది 2 పాయింట్స్ ఉన్నాయి అక్కడ. గుడ్డిగా నమ్మటం అనేది నేను ఆలోచన ఈయన చెప్పింది చేసేస్తాను అనేది ఆలోచించే కెపాసిటీ లేకపోవటం, లేకపోతే నాకు వీడికన్నా ఇది లేదు అని ఒక యాక్సెప్ట్ చేయటం, ఒక ఫాలో అవ్వటం అనేది అది కూడా మనుషుల్లో ఉంటుంది. సో లీడర్స్కి ఫాలోవర్స్కి అది డిఫరెన్స్. ఇక్కడేంటి మీకు అది కూడా కాదు. బాబాల విషయంలో వాళ్ళు ఏం చెప్తారో భక్తులకు ఏమీ తెలియదు. ఇంతవరకు బాబాలు ఫాలో అయ్యేవాళ్ళని 5 నిమిషాలు కాన్వర్సేషన్ నేను చేయలేకపోయాను. వాళ్ళని అడిగితే ఏంటి బాబాలో ఉన్నది చేయలేకపోయాను. ఒకవేళ వాళ్ళు ఏమన్నా చెప్పినా అది ఏ జోల్డ్ అక్కడో లైన్ మనం చిన్నప్పుడు 5వ క్లాస్ లైన్స్ చెప్తారు. ఇప్పుడు నాకు ఏదో కొత్తగా ఇప్పుడు అన్నట్టు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ అంటే మా ఆత్మ శాంతి అనేది మనసులో ఉంటుంది. ఎన్ని ఏబిసిడీలతో పాటు నేర్చుకున్నాం. ఇలాంటి హ్యాపీనెస్ అని ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇలాంటి ఏబిసిడీలు అప్పుడు నేర్చుకున్న విషయాలు వాళ్ళు రేపు ఎల్లుండి చచ్చిపోయి ఇప్పుడు చెప్తారు. యాజ్ వీఆర్ అడ్వాన్సింగ్ మన కంట్రీలో నంబర్ ఆఫ్ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ పెరిగింది. పచ్చిగా చెప్పాలంటే దేర్ ఇస్ నో మార్కెటబిలిటీ ఆర్ మార్కెట్ ఫర్ ఇట్. వై ఇస్ ఇట్ గ్రోయింగ్? See, marketability, that is not the right word. Point is, first of all, Ayn Rand said, which I completely believe in her, only 2% of the people think. 2% of the people make the world go. ఎందుకంటే వాళ్ళు ఎవరిని నమ్మకుండా ఐడియేషన్ మీద, సైన్స్ మీద కాన్స్టెంట్లీ క్వశ్చనింగ్ అండ్ ట్రయింగ్ టు ఫైండ్ సొల్యూషన్స్, దాంట్లోంచి వాళ్ళు అడ్వాన్స్మెంట్ చేస్తారు. అది చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఆ బెనిఫిట్స్ని వాళ్ళు రీప్ చేసుకుంటారు. బ్లైండ్గా అది ఫాలో అయ్యి వాళ్ళ దగ్గర పని చేసి ఇలాంటివి చేసి. సో అప్పుడు ఇన్సెక్యూరిటీ అనేది ఏంటి? ఇన్సెక్యూరిటీ అనేది నేచర్లో ఉంటుంది. దానికి సైన్స్కి అడ్వాన్స్మెంట్కి సంబంధం లేదు.
రాకెట్ కనిపెట్టినోడు బాబాల దగ్గర కూర్చుని కనిపెట్టినోడు రాకెట్ ఎప్పుడు కనిపెట్టాడు. దేవుణ్ణి పూజిస్తున్నాడు రాకెట్ ఎవడు కనిపెట్టాడు. కానీ అక్కడ పనిచేసేవాళ్ళు మళ్ళీ దేవుని పూజించవచ్చు, ఎందుకంటే మనకు ఒక హ్యాబిట్ అది. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద బాబాస్, వాళ్ళని నమ్మితే మీకు ఏమో వచ్చిందా లేదా అనుకోండి. ఏది చేసినా పొద్దున్న లేసి ఎవ్వడేం చేసినా వాడికి ఏదో వస్తుంది, అందుకే చేస్తాడు, లేకపోతే ఎందుకు చేస్తాడు? అప్పుడు చేసే దాంట్లో వర్త్ ఉందా, ఎఫెక్ట్ ఉందా, వాడు ఎందుకు చేస్తున్నాడు వాడికన్నా తెలుసా అనేది యాక్చువల్గా మనం మాట్లాడేది ఇక్కడ. సో అది వాళ్ళు ఎవరికి తెలియదు అంటున్నాను. ఇప్పుడు ఏ డివోటీనైనా మీరు తీసుకొచ్చి కూర్చోబెట్టండి అంటే ఒక బాబాని నమ్మే ఇలాంటి ఒక చోట, ఏంటి ఆ బాబా నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు ఏంటి అసలు అని మనకి తెలియని విషయం వాడు ఒక్కటి చెప్పగలిగితే అది చేంజ్ మనీ. తెలియని విషయం చెప్తున్నాం అని ప్రతి వాళ్ళు అనరు, మీకు తెలిసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం అంటారు. ఉదాహరణకి మీలోని అదే అన్న, ఎందుకంటే వీళ్ళు ఎవరైతే వీళ్ళు వచ్చి కూర్చుని అమ్మగారి ముందు ఆవిడ ఆవలిస్తూ ఉంటే ఇలా ఇలా ఉన్నారు అందరూ, వాళ్ళ మొహాలు ఇంకా కూర్చున్నారు. మీరు సైకాలజీ చదువుతారు కదా, వాళ్ళ మైండ్లో ఆ టైంలో ఏమవుతుంది ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు బేసిక్గా వాళ్ళ మైండ్లో ఉండవు అంటారు. ఓకే, మైండ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బాబాల దగ్గర ఉండరు. కొంతమంది నటిస్తారు. ఐ ఫీల్ లాట్ ఆఫ్ పాలిటిషియన్స్ డూ దట్. ఎందుకంటే వీళ్ళకి ఎంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి మనం ఒక రాయేసి ఉంచితే వీళ్ళు కూడా మనకు ఓట్లు వేసేస్తారు అనుకుంటారని నా ఒక కాన్స్పిరసీ థియరీ. కొంతమంది, ఎందుకంటే కొంతమంది పాలిటిషియన్స్ నాతో పర్సనల్గా చెప్పారు ఎందుకు బాబాల దగ్గరికి వెళ్ళడానికి కారణం వాళ్ళకున్న ఫాలోయింగ్, వాళ్ళందరూ కూడా వీడు మావాడే అని అనుకుంటారు. ఎందుకంటే పాపులిస్ట్గా ఎవరెవరు నమ్మకం ఉన్నారో వాళ్ళందరితో పాటు ఉంటే ఒక పాపులర్ లీడర్గా అది అవసరం కాబట్టి. చాలా మంది స్వామీజీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ దైవిక అంశం అవన్నీ పక్కన పెడితే మానవ అంశం వాళ్ళు స్ట్రాంగ్గా ఉండి వాళ్ళు చాలా హాస్పిటల్స్ కట్టిస్తున్నారు, మంచి పని చేస్తారు సొసైటీలో. అంటే ఇప్పుడు నా మీద ఉన్న వీళ్ళ భక్తికి నేను డొనేషన్లు తీసుకుని దాంతో మంచి పనులు చేస్తాను. ఇది హాస్పిటల్లో లేకపోతే రకరకాల వాటెవర్ స్కూల్స్ ఇలాంటివి కట్టించి. అంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయకుండా, ఇది కాదు నువ్వు హాస్పిటల్ కట్టించడం ముఖ్యం, ఎందుకంటే పేదవాళ్ళు కావాలా, దీనికి కావాలా, దానికి కావాలా అనేది ఎడ్యుకేట్ చేయకుండా వాళ్ళని అలాగే వాళ్ళ మూర్ఖత్వం నుంచి మోసం చేసి ఇలాంటి పనులు చేయటం అనేది ఐ థింక్ ఈజ్ వెరీ రిగ్రెసివ్ థింకింగ్. 1 పాయింట్. సెకండ్ పాయింట్, ఒకవేళ నిజంగా వాళ్ళకి దేవుడి పవర్ ఉంది, దేవుడి పవర్ అంటే గాడ్ మ్యాన్ అనేది దేవుడి తర్వాత దేవుడు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి అది ఇచ్చాడు, నా ఆశీస్సులు నా శక్తితో ఇదో నువ్వు నా రిప్రజెంటేటివ్గా ఉండు అంటే హీస్ గాట్ డైరెక్ట్ యాక్సెస్ టు గాడ్. అదే మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు చెప్పేది కూడా అదే. అలాంటప్పుడు వాళ్ళు డిసైపుల్ నుంచి డొనేషన్లు ఎందుకు? వాళ్ళు ఫట్ అని సత్యసాయిబాబా 100 హాస్పిటల్ క్రియేట్ చేయొచ్చు కదా, విభూతి ఎందుకు? బూడిద ఏం చేసుకుంటారు ఎవరైనా? చేతిలోంచి బూడిద క్రియేట్ చేసే బదులు హాస్పిటల్ ఎందుకు క్రియేట్ చేయరు? అంటే యువర్ ఫండమెంటల్ ఈస్ దట్ అది అబద్ధమనా? ఆబ్వియస్లీ పవర్స్ లేవని చెప్తున్నారు. పవర్స్ ఉన్నాయి లేదు క్వశ్చన్ కాదు. పవర్ అది మీకు ఏం పవర్ ఉన్నా ఏదో ఉన్నాయి ఎన్నో జరుగుతుంటే నాకు తెలియదు. నేనే సత్యసాయిబాబా చేయి చూడలేదు, ఇది చూడలేదు. వాట్ హీ స్టాండ్స్ ఫర్, ఒక బాబా అనేవాడు ఒక మిరాకిల్ చేశాడు, అది చేసినప్పుడు వీళ్ళందరూ అంత నమ్మినప్పుడు వై కాంట్ యూ డూ సంథింగ్ టు దిస్ ఎక్స్టెంట్? సో ఆర్ యూ ఓకే ఇఫ్ the Baba doesn't claim to do miracles, the Baba doesn't claim to be God, and the Baba is not cheating anybody and asking them, but people are still going to him for something? See, that is their wish. ఎవరికి వెళ్తున్నారు, ఎవరు మాటలు వింటున్నారు అనేది వాళ్ళ విష్. అది నేను ఇక్కడ మాట్లాడేది గాడ్ మ్యాన్ ఈజ్ వెరీ డిఫరెంట్. గాడ్ మ్యాన్ అనేవాడు దేవుడి తర్వాత నేనే, లేకపోతే దేవుడి దూతని, దేవుడి అంశం ఉన్న మనిషిని. దట్ ఈస్ వాట్ దర్ క్లెయిమ్ ఇస్. అవును. అలాంటప్పుడు మనం పొద్దున్న లేగిస్తే మన చిన్నప్పటి నుంచి ఎన్ని స్కాండల్స్ చూసుంటాం. మొన్న ఇది రాంపాలో లేకపోతే అంతకుముందు ఆసారామ నిత్యానంద స్వామి రకరకాల ఎన్నో జరుగుతుంటాయి. ఇప్పటి నుంచి కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇయర్స్. కానీ అయినా కూడా వాళ్ళకి భక్తి పోదు, అయినా కూడా వేరే బాబాలు వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇట్స్ ఎ నెసెసిటీ ఫర్ పీపుల్ టు హ్యావ్ అ బాబా. లేకపోతే అది ఏం చేయాలో అర్థం కాదు, ఎక్కడో వెళ్ళి మాట్లాడాలి. దేవుడు అంటే అలా మమ్మకు నువ్వు మాట్లాడు, ఇంకా ఎవరు మాట్లాడు, పూజారేమో మంత్రాలు చదువుతారు. సో ఎవరో ఒకరు దే నీడ్ ఫర్ హిమ్ టు టాక్. అల్టిమేట్లీ అది దానివల్ల రియల్ టైం బెనిఫిట్ వస్తుందా లేకపోతే రావట్లేదా పక్కన పెడితే, ఎనీ కైండ్ ఆఫ్ రిగ్రెసివ్ థింకింగ్ ని ప్రమోట్ చేసింది రియల్ టైం బెనిఫిట్ ఉండదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే 100,000 హాస్పిటల్స్ ఉంటాయి ఇండియాలో. సత్యసాయిబాబా లాంటి వాళ్ళు కట్టించి దాంట్లో ఎక్స్ట్రీమ్లీ లో పర్సంటేజ్, ఇఫ్ ఎట్ ఆల్, ఐ డోంట్ ఈవెన్ నో ద నెంబర్. సొసైటీ అడ్వాన్స్మెంట్ అనేది బాబాల మూలాన జరగదు. కేవలం ఇది వాట్ ఎవర్ దీస్ పీపుల్ వచ్చింది కొన్ని ఇన్స్టెన్సెస్ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ all scandals ఉంటారు, and it is numerous examples for that. There are lot of good institutions which are contributing. I am not saying no to that, కానీ I feel that is regressive way of making contribution. ఎందుకంటే నేను బాబాని నమ్మి
బాబా దైవాంశ సంభూతుడు అందుకని నేను డబ్బులు ఇస్తున్నా ఇయటానికి, లేకపోతే అసలు లేదు బాబా క్వశ్చన్ కాదు, నువ్వు హ్యుమానిటీ కోసం చేయాలని వాళ్ళు చెప్పకుండా నేను అబద్ధాలు చెప్పి మూఢ నమ్మకాలు పెరిపించి దాంట్లో చేసుకోండి, ఇట్ విల్ ఆల్వేస్ బి రిగ్రెషన్ ఫర్ సొసైటీ. అది ఏ ఎమోషన్తో వాడు ఏ ఇంటెన్షన్తో ఇస్తున్నాడు అది అవసరమా? అప్రస్తుతం అవుతుంది కదా అది. అది కరెక్ట్. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అది ఒకడు బాగా కాదు, ఒకడు బ్యాంకు దొంగలు ఇచ్చాడు, దొంగలు ఇచ్చేసి పూర్ పీపుల్కి ఇచ్చేస్తున్నాడు అంటే అది కరెక్ట్ అంటే ఇది కరెక్టే. నో అది వేరు, ఇది దొంగ. సి దర్ 2-3 పాయింట్స్. ఒకటి దేవుణ్ణి నమ్మేస్తాం అని వీళ్ళు నమ్మటానికి, ఆ నమ్మకం వలన వచ్చిన డబ్బులు ఏమవుతున్నాయి, ఏం చేస్తున్నాడు అనేది ఆల్ త్రీ డిఫరెంట్ పాయింట్స్. ఎందుకంటే మీకు బిల్ గేట్స్ కూడా ఇస్తున్నాడు ఫౌండేషన్, యూ విల్ గివ్ సమ్ డొనేషన్. ఎవరో ఈ సినిమా వాళ్ళు ఎంటర్టైన్ చేసి వాళ్ళు ఇస్తారు, ఎవరికో అలా రకరకాల వాళ్ళు రకరకాలుగా ఇస్తారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు కూడా ఇస్తారు, అలాగే బాబాలు కూడా చేస్తూ ఉండొచ్చు. బట్ ద మెథడ్ విచ్ బాబాస్ అడాప్ట్ ఈస్ రిగ్రెసివ్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. That's what I'm asking. Why is it regressive? They are driving an emotion. A different driving, kind of an they're emotion. driving an emotion on falseness. What is false? You're stunting people's minds. అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు బ్యాంక్లో ఉన్న డబ్బు నేను దోచాను అది సెపరేట్, ఇది నేను ఇచ్చేస్తున్నాను సెపరేట్. సో ఇక్కడ నేను దేవుణ్ణి ఇతను దేవుడు అని నమ్మేసి ఆ కైండ్ ఆఫ్ దాంట్లో వీళ్ళు ఒక స్టాగ్నేట్ అయిపోవటం తప్పు. ఆ స్టాగ్నేషన్ డబ్బు వాళ్ళు ఏం కడుతున్నారు అనేది ఆ రెండింటిని మిక్స్ చేయకూడదు అంటున్నాను నేను.